యేసయ్యా నీకే స్తోత్రం 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 అంటూ యేసయ్య పాదాలు పట్టుకుని దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవుడా నీకే వందనాలు 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 వందనాలు. సర్వకృపా నీకువైన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. సర్వశక్తిమంతుడా నీకే స్తుతి 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 స్తుతి. ఎవరు సమీపించరని తేజస్సులో నుంచి దిగి వచ్చి మాతో ఉన్న తండ్రి త్రియేక దేవుడా నీకే స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. నీకే కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం మా ప్రభా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా. నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి. ఓ ప్రభువా ఓ ప్రభువా. నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా. నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా. నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి. ఓ ప్రభువా ఓ ప్రభువా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువగా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరి, నీవేన
నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ప్రత్యక్షమగువా గడియలో ప్రార్థన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాలి దేవా నన్ను నీవు మరువాలి దేవా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవేన మంచి కాపరివి 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 ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి
అత్యంత ప్రమాదకరమైన చాతబడి శక్తుల నుంచి విడుదల పొందుతున్నా. దురాత్మంధకార శక్తుల నుంచి విడుదల, దుష్టుడు వాడి దూతల బంధకాల నుంచి నీకు శాశ్వతమైన విడుదల. మరణములు తప్పించబడుతున్నాయి. దేవుని చేతులు బలమైన పాత్రగా, దేవుని చేతులో బలమైన సాధనముగా దేవుడిని చేస్తున్నాడు. ఆయన కోరుకున్నాడు. ఆయన మాటకు విధేయత, ఆయన మాటకు లోబడు. ఆయన దయా సంకల్పం, ఉన్నత సంకల్పం నీ ద్వారా జరగాలని ఆయన ఆశిస్తాం. నీ బిడ్డల ద్వారా జరగాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. నీ కుటుంబం ద్వారా జరగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రత్యేకంగా ప్రేమించిన పరిచర్య ద్వారా జరగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మను సమర్పిస్తున్నాం. ముందున్న వాక్యోపదేశపు కాంచిలో నుంచి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. మీరు సెలవిచ్చిన ప్రతిదీ నీ కృప ద్వారా ప్రవచన రూపేణ సెలవిచ్చింది నెరవేర్చండి. ఈ ఆత్మకార్యంలో జరిగించమని ఇంతవరకు మీరే తోడు నడిపించారు, ఇక ముందును నడిపిస్తున్నారు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధన మీ పాదపద్మం సమర్పించి మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తులుల కార్యములు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి మాట చదువుతున్నాను, గమనించండి.
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం మొదటి మాట. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. దేవా, మీరు చదివించిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున మాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవి ప్రతిదీ తేటగా స్పష్టంగా మాకు బోధించమని, తెలియపరచమని, మమ్మల్ని ఆయత్తపరచమని, నీ పనికి సిద్ధపరచమని, తడబాటులో గలిబిలిలో ఉన్న సంశయాలలో ఉన్న ఇవన్నీ పరిష్కారంగా మీరు మాతో మాట్లాడమని, పరిష్కారంగా మమ్మల్ని సిద్ధపరచమని, నీ ఉన్నతమైన సంకల్పంలో ముందుకు సాగిపోటుకు కృప చూపమని బతిమలాడుతున్నా. నీ పక్షం వహించిన నేను బలహీనుడనయ్యా. నా విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. కలువరిని శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధాత్మగ్నిలో పుటం వేసి శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచి నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి అల్పుడి ముఖాంచంలోంచి మీరు కనబడుతూ నీవే నీ ప్రజలతో మాట్లాడమని బతిమలాడుచున్నాను. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి ప్రతి ఒక్కరితో తేటగా, స్పష్టంగా, సూటిగా మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ మీరు చదివించిన లేఖన భాగాన్ని బట్టి మరొక మారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోక గృహ దేవతలు, దేవుళ్ళు ఎదుట చేయబడుతున్న పూజలు, మరి క్రొత్తగా థాయిలాండ్, కువైట్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన ఒక శక్తిని, ఒక సమూహాన్ని ప్రాంతంలోకి వచ్చి ఉన్నాయి. వాటన్నిటిని కూడా యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. ఇప్పుడే అక్కడ అవి యేసు నామములో లయమైపోనుగాక. వాటిని ఆశ్రయించి తెచ్చుకున్న వారికి తీర్పు నీ దగ్గర నుంచి వచ్చునుగాక. ఏం జరిగితే మారుతారో, సరిచేయబడతారో అదే వారికి జరుగునుగాక. కార్యం జరిగించమని, సహాయం చేయమని, ఉపదేశపు కాంచులోంచి నాతో మాట్లాడమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మరి శబ్దంతరాల ద్వారా నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. దావీదట దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడట. దేవుని సంకల్పం ఏంటి? అందరికి తెలిసిందే. ఏ మనిషి కూడా నశించుట ఆయన చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని నిశ్చయించబడి ఆయన పరిశుద్ధమైన రక్తము కలువరి శిలువలో ఒలికించబడింది. ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ఉన్నటువంటి సర్వ మానవాళి ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన సదుద్దేశంతో, అంటే మంచి ఉద్దేశంతో ఆయన రక్తాన్ని రక్షణకు క్రయధనంగా ఈ భూమి మీద ఉంచాడు.
నమ్మి ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసు అనుభవంలోకి వస్తారో వారందరూ ఆయన దయా సంకల్పంలోకి వచ్చిన వారే. ఆమేన్, హల్లెలూయా. బాప్తీసు అనుభవంలోకి ప్రతి ఒక్కరూ రావాలన్నది దేవుని సంకల్పం. మొట్టమొదటిగా ఆయన సంకల్పం ఏంటి? ప్రతి ఒక్క మనిషి రక్షించబడాలి. ఆ కులం ఈ కులం లేదు, ఆ జాతి ఈ జాతి అని లేదు, ఆ మతం ఈ మతం అని లేదు. మతాలు అనేవి మధ్యలో నుంచి పుట్టినవి అని తెలుగు నిఘంటు చెబుతుంది సాక్ష్యం. తెలుగు నిఘంటు అంటే అర్థాలు చెప్పి ఒక పుస్తకం అన్నమాట. బైబిల్కి కూడా ఒక నిఘంటు ఉంది. మీకు టూకీగా చెప్పాలంటే హదస్సా అంటే గుంజి ముళ్ళ చెట్టు అని అర్థం. ఈ హదస్సా అనే పేరు ఎక్కడ ఉంది? ఎస్తేరుకి. ఎస్తేరు అనే పేరు మారవక ముందు ఆమె పేరు హదస్సా అంటే గుంజి ముళ్ళ చెట్టు అని అర్థం. దాని ఎప్పుడైతే ఎస్తేరు అని మార్చబడిందో దయనొందినది అని అర్థం. హేగే దగ్గర దయ పొందింది. ఆ షూషాను కోటలోకి ఆమెతో పాటు చేయబడిన ఇతర ఆడపిల్లల దగ్గర దయ పొందింది. రాజు దగ్గర పోగానే దండం చూపించబడి దయ పొందింది. అంటే జాలి, కనికరం, దయ ఇవన్నీ పర్యాయ పదాలకు వస్తాయి. దయ పొందినది అని అర్థం. ఎస్తేరు రాణి అంటే దయ పొందినది అని అర్థం. హదస్స అంటే గొంజి ముళ్ళ చెట్టు అని అర్థం. అయ్యెక్కడ కనపడచ్చు అంటే మంచి ఎడారిలో పోవచ్చు, అంటే బీడు భూముల్లో పోతే కనపడుతూ ఉంటాయి. గొంజి ముళ్ళ చెట్లు అంటే బాగా కొద్ది పొడుగు ముళ్ళు ఉంటాయి. ఆ చెట్టు కాడ ఏముండదు. కాబట్టే ఆ ఎస్తేరు అంటే హదస్స అనే షూషాను కోటకు చేపడింది కాబట్టి దయ పొందినది రాణిగా మారిపోయింది. నాకు అర్థం కాదు, కొంతమందికి హదస్స అని పేరు పెడతారు. అది ఎందుకు పెడతారో అర్థం కదా. మొన్న ఈ మధ్య ఒక పేరు దీనా అని. దీనా అనే చరిత్ర చూస్తే యాకోబు కూతురు తల్లిదండ్రుల మాట ఏదో తోడబుట్టినోళ్ళ మాట ఏదో బరబర ఆడేదో ఉందని ఆ చుట్టుపక్కల ఉన్న పద్ధతులు, ఆడపిల్లలు వాళ్ళ అలంకరణలన్నీ ఆకర్షింపబడి అటు పోతే ఏమైంది? ఆ అమ్మాయి చెరిపి వేయబడింది. అంటే శారీరకంగా వేరొకడు షెకెల్ అనేవాడు, షెకెల్ కదా, షెకెం అనేవాడు ఆ షెకెం అనే రాజు కొడుకు అనమాట. ఆ షెకెం అనేవాడు వాళ్ళలో పిల్ల అనుకొని వాళ్ళకున్న పద్ధతుల ప్రకారం నచ్చిన పిల్లని, మరి రాజుగారు కదా, రాజుగారు కొడుకు కదా, బలవంతంగా దేశపై పాడు చేసి తర్వాత వచ్చి అడుగుతున్న మీ పిల్లని నేను చేసుకుంటా అని. అన్నలో కోపం వచ్చాడు. మొత్తం ఆ దేశంలో ఉన్న మొత్తం మగదిక్కు మొత్తాన్ని చంపిపడినాయి. యాకోబు భయం పట్టుకుంది. ఆ తర్వాత దీనా చరిత్ర లేదు. ఆ పేరు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు. బైబిల్లో కొన్ని పేర్లకి కొన్ని అర్థాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. నాకు జాషువా డానియల్ అని దైవజనుడు శాలింరాజు గారు నీళ్ళలో ముంచి లేపంగానే అందరూ మర్చిపోతారంటే నేను గుర్తుపెట్టుకోవడానికి ఏం పేరు పెడతాడని చూడలేదు. ఆతృతగా పైకి లేవగానే వెంటనే జాషువా డానియల్ అన్న. దైవజనులు ఎమ్మండి అబ్బాయి ఏదో మొత్తానికి ఉంది ఒక విప్లవమే. ఈ జాషువా డానియల్ అనే పేరు గల వాళ్ళు ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, గొప్ప విప్లవాన్ని. ఏ విప్లవాన్ని? దానియేలు గారి కొడుకు ఎలియం సహవాసం జాషువా డానియల్ అయ్యారు. ప్రభు కృపను బట్టి పండు వృద్ధాప్యంకి వచ్చినంత వరకు కూడా 6 గంటల పాటు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థనలో గడిపేవాడంట. గుండెకి రంధ్రం పడితే డాక్టర్ రెస్ట్ తీసుకోమంటే ఈయన మాత్రం దేవుని పనికి పోతా ఉన్నాడు. వాళ్ళ భార్యని అడిగారు, అమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా అయ్యగారు నేను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెబితే ఆయన అలా వెళ్ళిపోతున్నాడు, మరి రేపటి దినాన పరిస్థితి ఏంటంటే
ఆయనని దేవుని పనికి వెళ్ళనీయకుండా ఆపితే తొందరగా చచ్చిపోతాడు. అదే కనుక దేవుని పనికి వెళ్ళనిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. అదేందమ్మా అంటే దేవుని పని, దేవుడు, దేవుని ప్రేమ, వాటి చేత ఆయన మమేకం అంటే ఏకమైపోయి ఉన్నాడు. ఆ పనికి ఆయన ఎడం చేస్తే తొందరగా చచ్చిపోతాడు. కాబట్టి వెళ్ళనిస్తానే ఉన్నాను. ఈ చరిత్ర అంతా చూసి ఒక దైవజనుడు శీలం యేసుపాదం అని, ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. ఏం పేరు నీ పేరు? జాషువా డానియల్ అన్న. గట్టిగా ఎగిరిపడి, అమ్మో ఏం చూసి పెట్టాడు ఆ పేరు నీకు? ఆ శాలేం రాజు సామాన్యమైన పేరు కాదు. తర్వాత కూర్చొని ఆలోచించి అసలు ఈ పేరుకి దీని ప్రభావానికి ఏంటి లింక్ అని చెప్పని చూస్తే, యెహోషువ సూర్యుడా చంద్రుడా అయ్యాలో ఇట్లా ఆగిపో అనగానే ఆగిపోయారు. అబ్బో మామూలు విషయం కాదనుకున్నా. దానియేలు చరిత్రను చూస్తే సింహాల బోన్లో పడ్డ తర్వాత మోకాళ్ళ మీద ఉండే ఆ ధైర్యం ఏందో మరి అర్థం కాదు. కరోనా టైంలో కూడా నేను కూడా అంతే పోయా. ఒకసారి మా భాష గారు తీసపోయి లోపలేస్తున్నారు, అబ్బాయి నువ్వు రా ప్రార్థనకు ఎడంగుండాలంటే ఆడేం చేసుకుంటా ప్రార్థన అన్నా. పోయి అంతే మందిరంలో పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. పోలీసు వాళ్ళు వచ్చి వాకిటి ఎదురుగా నిలబడ్డారంట. నాకు తెలియదు. వాళ్ళు రాగానే ప్రార్థన మారిపోయింది. ప్రభువా మా కోసం ఇదిగో క్వారంటైన్ మెయింటైన్ చేస్తూ సెక్యూరిటీని ఇస్తున్న పోలీసు వాళ్ళని దీవించని ఆ ప్రార్థన తిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఏం మాట్లాడకుండా. అప్పటికప్పుడే మారిపోతుంది ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు అప్పుడు అర్థమైంది, అబ్బో ఈ పేర్లు ఎంత ప్రభావం ఉందా అని చెప్పని. కాలక్రమంలో కట్ చేస్తే ఇప్పుడు ఇలా ఉన్నా దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇక్కడ మనం గమనిస్తే దావీదట దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సంకల్పం ఏంటి? అందరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ రక్షించబడాలన్నది ఆయన సంకల్పం. ఆ కారణాన్ని బట్టి ఆయన శిలువ మరణము పొంది, అంతకంటే ముందుగా ఘోరమైన శ్రమలు అనుభవించి, నీ కొరకు నా కొరకు ఆ శిలువ ఎక్కి భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడి ప్రాణం విడిచి ఆత్మను దేవునికి అప్పచెప్పి సమాప్తమైంది అన్నాడు. మూడవ దినాన పునరుత్థానుడై లేచాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు విశ్వసించి ఆయనను ఆశ్రయించినడితే ఆయన రక్తంలో కడిగి బాప్తీసు అనుభవంలో తెచ్చుకుంటాడు. అంతం వరకు నమ్మకంగా నువ్వు బ్రతికితే ఆ పునరుత్థానంలో నీవు పాలి భాగస్థుడవు, పాలి భాగస్థురాలు అవుతావు. ఆమేన్, హల్లెలూయా. లేఖనంలో అదే మాట చెప్పబడుతుంది. ఏంటా మాట అంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్య దినమున వానిని నేను లేపెదను, వానిలో నేను ఉంటాను అన్నాడు యేసయ్య. వానిలో జీవ జల బొగ్గలు అంటే బావులు ఊరతాయంటే ప్రవహిస్తాయి. ఆ జీవజలం ప్రవహిస్తే ఏమవుతుంది? అనేకులకు నువ్వు పంచగలుగుతావు, అనేకులను రక్షించగలుగుతావు. మొట్టమొదటి దేవుని సంకల్పం అందరూ రక్షించబడాలని. రెండవది, అందరి రక్షణార్థమై రక్షించబడ్డ నీవు ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. అందరి కొరకు ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమం కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని విజ్ఞాపన చేయాలి. రెండవ అంశం. మూడవది, నీ వంచుగా నీవు ప్రభు దగ్గర కృప పొందుకొని సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి చాలా మందికి భయం, జంకుతారు, బెంకు బిడియం ఉంటుంది, సిగ్గుగా ఉంటారు. ఎందుకంటే మీ జీవితాలే సరిగా లేవు, మీకే ఏం చేయలేదు, మాకేం చేస్తాడు ఆ దేవుడు అన్న భావన. ఒకవేళ ఎవరికన్నా దేవుని కార్యాలు జరగకపోతే ఇలాంటి భావన సాగుతారు.
మరి కొంతమంది ఏమో కొంచెం అటు కొంచెం ఇటుగా బ్రతుకుతూ ఉంటే సువార్త ఏమని చెప్పాలి? ఉంటే నిలకడగా ఒకవైపే ఉంటే సువార్త చెప్పినా కానీ వింటారు కదా. ఈ సంగతి తెలిసిన నీకు రెండు రకాలు ఎందుకు? ఒక రకంగానే బయలుదేరు. అయితే యేసు ప్రభువు ఒడ్డునొచ్చి నిలబడు. లేదంటే నువ్వు అనుకుంటున్న ఈ లోక సంబంధమైన విగ్రహారాధనలోనే మునిగి తేలు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట 7 సంఘాలకు చెబుతూ ఆయన అంటున్నాడు, ప్రతి సంఘం గురించి హెచ్చరికలే ఇచ్చాడు, ఒక్క సంఘాన్ని గురించి తప్ప. ఒక్క సంఘం గురించి తప్ప ప్రతి సంఘానికి ఆయన హెచ్చరికలు ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని గమనించండి, 4వ వచనం. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను. ఏమంటున్నాడు? దీపస్తంభం అంటే వెలుగుకు, జీవానికి, నిత్యత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. నువ్వు మారు మనసు పొందకపోతే అది తీసేస్తాను అంటున్నాడు ఆయన. ఆ మొదటి క్రియలు అంట. మొదటి క్రియలు అంటే బాప్తిసం పొందిన మొదటిలో దేవునితో నువ్వు మమేకమై ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవుడు తప్ప ఇంకేముందండి నాకు, దేవుడే లేకపోతే నేను ఈరోజు బ్రతికుండేదాన్ని కాదు, బ్రతికుండేవాడిని కాదు. ఈ పాటికలు అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ప్రతి సంవత్సరం ఆదరణ కూటాలు పెట్టేవాళ్ళు జరుగుతూ ఉండేవి. నేను ఈ భూమి మీద ఉండేవాడిని కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టే అన్న సాక్ష్యం ప్రారంభంలో పలుకుతారు చాలా మంది. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా ఈ తాగు నుంచి విడిపించబడ్డా, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా ఈ అప్పు నుంచి విడిపించబడ్డా, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా ఈ డ్రగ్స్కి లేదంటే మత్తు పానీయాలకి నేను చిక్కుకొని ఉంటే, ఎడిట్ అయి ఉంటే దాని నుంచి బయటపడ్డాను. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ ప్రోనోగ్రఫీ, ఆ భూత చిత్రాలకు నేను బానిసనై ఉంటే నా ప్రభు నన్ను విడిపించాడని చెప్పని చాలా మంది సాక్ష్యం ఇచ్చి బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా నన్ను నా భర్తను కలిపాడు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా మా ఇల్లు, కుటుంబం ఈరోజు సుభిక్షంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉందంటే ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా నా బిడ్డ జీవితాన్ని కట్టాడు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా నా కొడుకుకు వివాహం జరిగింది. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా నా బిడ్డకు గర్భఫలం కలిగింది. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టేనయ్యా మంచి కోడల్నిచ్చాడు, మంచి అల్లుడినిచ్చాడు అని చెప్పని సాక్ష్యం ఇస్తారు. బాగానే ఉంది. అది ప్రారంభ దినాల్లో. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు తేడా ఉన్నావు కాబట్టి ఆ మొదటి క్రియ కాదు, మొదటి క్రియలు చేయమంటున్నాడు. లేకపోతే దీపస్తంభం దాని చోటు నుంచి తీసేస్తాను అంటున్నాడు. ఇంకొక సంఘంతో ఏం చెప్పాడు చూద్దాం రండి. ఇంకో సంఘంతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే 3వ అధ్యాయము 15 చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానే ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అంటే ఇప్పుడు నీ నోట్లో నుంచి భూమి మీదకు విసర్జించావు అంటే తూ అని చెప్పని ఊసావు.
అరే దాంట్లో ఏదో విలువైంది పోయిందని పోయి అమాంసంగా పట్టుకొని తెచ్చుకొని మళ్ళీ నోట్లో పెట్టుకుంటావా? ఎంత అసహించుకుంటావో ఆ కింద పడ్డ ఉమ్మిని చూసి. ప్రభు అంటున్నాడు, వెచ్చగానైనా ఉండు, అంటే యేసు ప్రభువులో అయినా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, అంటే పూర్తిగా విగ్రహారాధనైనా చెయ్యి. అది కావాలి, ఇది కావాలి, లోకం కావాలి, లోక పద్ధతులు కావాలి, యేసు ప్రభువుతో సహవాసం కావాలి, ఆ నిత్యత్వంలో ఆశీర్వాదం కావాలంటే కుదరదు అంటున్నాడు ఆయన. మరి కుదరకపోతే ఏమైందంటే నోటి నుంచి ఉమ్మి కనుక విసర్జించినట్టు అసహించుకొని నిన్ను నెట్టేస్తున్నాను, నెట్టేయ ఉద్దేశించుతున్నాను అంటున్నాడు. కాబట్టి సువార్త చెప్పాలంటే కొంతమందికి ఈ భయం ఉంది. ఏ భయం? అటు యేసు ప్రభు అంటారు, ఇటు విగ్రహారాధన అంటారు. మరి అటు యేసు ప్రభు అంటారు, ఇటు లోక పద్ధతులు, ఆ పాటలు, డ్యాన్సులు, సినిమాలు. ఈ మధ్య నేను దేవుని సన్నిధిలో ఒక విషయం విన్నాను. ఓ ఫంక్షన్లో దేవుని సన్నిధిలో సౌండ్ సిస్టమ్ మొత్తం తెచ్చి పెడితే వాడు సినిమా పాటలు పెట్టి ఎగరటం మొదలు పెట్టారు. శపించబడతారు. నేను చెబుతున్నానుగా, కావాలంటే దానియేలు గ్రంథం చూడండి. నా మాటలు కాదు, ప్రతోడు వచ్చి పడుతున్నాం. మళ్ళీ వాడిట ఒక్క నోరు తెరిచే శాపవచనాలని. నేనెందుకు శపిస్తా? లేఖనం చెబుతున్నా, రండి చూపిస్తాను అన్నమాట. దానియేలు గ్రంథము ఎన్నో అధ్యాయం? అది 5వ అధ్యాయము 22వ వచనం కాను చూడండి. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతియు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఏమైంది? నిన్ను నీవే హెచ్చించుకుంటివి. దానికి ముందు 5వ వచనం మొదటి భాగం చూద్దాం. రాజాకు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ ఘడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక రాత రాయుచున్నట్లుండెను. రాజు ఆ హస్తం రాయుట చూడగా అతని ముఖం వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఆ రాత్రి ఏందో అర్థం కాక భయపడుతూ ఉన్నాడు. నేను చదివింది అర్థమైందా? యెరూషలేములో ఒకప్పుడు నెబుకద్నెజరు అనే రాజు, అంటే బెల్షస్సరు వాళ్ళ పూర్వీకులు, అంటే తాతలు, యెరూషలేము మీదకు దేవుడు పంపిస్తే ఆ పట్టణాన్ని కొల్లబెట్టి మందిరాన్ని కూలగొట్టి అక్కడున్న ఉపకరణాలన్నీ బంగారువి, ఎండివి, రాగివి. ఉపకరణాలంటే అక్కడ దేవుని మందిరంలో ఉపయోగపెట్టేవి. ప్రభు బలి ఇచ్చే ఒక చెంబు కావచ్చు, పాత్ర కావచ్చు. మా అమ్మ అప్పుడప్పుడు నీళ్లు తాగడానికి అది వాడితే నాకు భయం పుట్టేది.
దేవుని బలియటానికి ఉపయోగపెట్టే ఆ పాత్రది తెలియక ఒకవేళ ఆమె వాడితే క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఏమైంది చూడండి, ఇటు 5వ అధ్యాయము 25వ వచనం కాడ చూడండి. దానియేలును పిలిపించారు, దాని వాక్యము, దాని అర్థం ఏంటి చెప్పాలని. ఈ వాక్య భావం ఏమనగా అంటూ, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టెకేల్ అనగా మెనే టెకేల్ ఉఫార్సిస్ అనే మాట. ఎన్ని అయిపోయాయి కదా చూడండి. ఆ తర్వాత ఏమైందో, బెల్షస్సరు అలాగ ఉపకరణాలు ఉపయోగపెట్టడం వల్ల చివరికి ఏమయ్యాడంటే 30వ వచనం చూడండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఏమయ్యాడంట, దేవుడు మొచ్చటోటి ఒక గుద్దాడు, బిగుసుకొని అంతే పోయాడు. నేను అదే చెప్పేది, దేవుని మందిరంలో ఉపయోగపెట్టే వాటికి నువ్వు సినిమా పాటలు సింగులేయటానికి ఉపయోగపెడితే ఉంటుంది కోటింగ్, ఖచ్చితంగా ఇస్తాడు. తెలియక చేస్తే కొన్ని దెబ్బలు పడతాయి, తెలిసి చేస్తే గట్టిగా దెబ్బలు పడతాయి. దేవుని మాటలు ఉన్నాయి, యేసయ్య పలికిన మాటలు ఆ టైపులో పడతాయి. జాగ్రత్త, నీ ఇష్టం. సందర్భంలోకి వద్దామండి. దేవుని యొక్క దయా సంకల్పం ఏంటంటే, మొదటిగా అందరూ రక్షించబడాలని, రెండవదిగా ప్రతి ఒక్కరి రక్షణ కోసం ప్రార్థన, అంటే నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమం కోసం ప్రార్థన, అందరి రక్షణ కోసం విజ్ఞాపన చేయాలి. మూడవది, అందరికీ దేవుని మాటలు, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి. ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి. నాలుగవదిగా నీ రక్షణ సాక్ష్యం కూడా చెప్పాల. నీవు ఎలా రక్షించబడ్డావు అన్నది కూడా మరి 10 మందికి తెలియాలిగా. నన్ను అభిషేకించేటప్పుడు దైవజనుడు ఒఫిరే గారు అడిగారు, అయ్యా నువ్వు ఎలా ఆ పుస్తకాలు చదివి బలవంతుడు అయ్యావు, నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఎక్కడ ఏంటి అన్నది అందరికీ తెలియాలి కదా, ఒక 10 నిమిషాలు నువ్వు సాక్ష్యం చెప్పు అన్న. ఆ టైంలో మరి అసలు అనుకోని పరిస్థితుల్లో నా ఆత్మీయ తల్లిని నేను గుర్తు చేసుకోలేకపోయాను. కానీ బాప్తిస్ము షాలేవరాజు గారి దగ్గర పొందాను, ఆ సంఘంలోనే పెరిగానని. అంటే నేను ఇక్కడ పెరిగిన అడ్రస్ చెప్పలేదు, కానీ తండ్రి సన్నిధిలోనే షాలేవరాజు గారు బాప్తిస్ము ఇచ్చారని ఇలా కొద్ది మాటల్లో ముగించడానికి మరి నేను అనుకోలేదు, నా నోటి నుంచి ఆ మాటలు వస్తావని అయ్యే పలికాను. నీ రక్షణ సాక్ష్యం కూడా నువ్వు చెప్పాలి. చెప్పినప్పుడే అనేకులు దేవుని వైపు ఆకర్షితులు అవుతారు. ఇంత గొప్పగా దేవుడు వాడుకోవడానికి, ఒకప్పుడు ఇతని జీవితం, ఒకప్పుడు ఈమె జీవితం ఇంత దుర్భరంగా, ఇంత చెప్పుకోవడానికి కూడా వీలు పడని అసహ్యంగా ఉన్నాయా బ్రతుకులు. అయితే ప్రభు విప్లవాత్మకంగా మార్చాడా అని చెప్పని అనేకులకు కనివిప్పు కలగటానికి నీ రక్షణ సాక్ష్యం కూడా చెప్పాలి. నాలుగవదిగా నీ రక్షణ సాక్ష్యం కూడా చెప్పాలి. ప్రభు అవకాశం ఇస్తే ఆయన దయా సంకల్పం చొప్పున అభిషేకించబడి ఆయన ఉన్నతమైన సేవకు ముందుకు అడుగులు వేసి ప్రభు ఇచ్చిన చోట సంఘస్థాపన చేసి ఆయన కృపను బట్టి సువార్త అంటే ఆత్మలు రక్షిస్తూ సంఘంలో చేరుస్తూ ఆయన ఉన్నతమైన సేవ చేయడం కూడా ఆయన సంకల్పమే. పేతురు పత్రికలో అయినా, ప్రకటన గ్రంథంలో అయినా, రాజులైన యాజక సమూహంగా ఉండబడుటకే మీరు పిలువబడ్డారు. అదేంటంటే సేవ.
యాజకులు అనే పదమేమో ఈ భూమి మీద సరిపోతుంది. రాజులు అన్న పదమేమో రేపటి దినాన ఆ నూతన యెరూషలేము పట్టణంలో యేసు ప్రభువు వారి పక్కన నీవు నేను ఉండి ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసే విధానం ఆయన దయా సంకల్పం. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రభు చెప్పిన మాట చొప్పున శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచడం కూడా ఆయన యొక్క దయా సంకల్పమే. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఈ మధ్య ఒక దైవజనురాలు అడిగింది, ఉన్న సేవలలోకెల్లా కష్టతరమైన సేవ ఏంటి అని. జఫన్యా శాస్త్రి గారు మాట్లాడుతుంటే విన్నట్టున్నాను నేను. దైవజనులు కూడా చెప్పారు. అయితే ఉన్న సేవలలోకెల్లా అత్యంత కష్టతరమైన సేవ ఈ భూమి మీద సువార్త ప్రకటించడం ఉంది, సంఘాలు కట్టడం ఉంది, ఏంది సంఘ కాపరత్వం చేయటం ఉంది, అలాగనే సంఘ క్షేమాభివృద్ధి కొరకు వ్యక్తిగత కృపావరాలు అంటారు. అవి సంఘ క్షేమాభివృద్ధి కొరకు వ్యక్తులుగా ఇవ్వబడిన కృపావరాలు ఉన్నాయి, వ్యక్తిగత కృపావరాలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు నీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఇవ్వబడిన కృపావరాలు. అలాగనే పిలుపు పత్రిక కట్టుకుంటా అక్కడ ఇవ్వబడిన కృపావరాలు ఏంటంటే వ్యక్తి రూపక కృపావరాలు. ఎవరు? వ్యక్తి రూపక కృపావరాలుగా ఇవ్వబడ్డారు. వ్యక్తి రూపకంగా ఇవ్వబడిన కృపావరాలు ఎవరంటే, క్షమించండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనే ఉన్నట్టున్నవి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వ్యక్తి రూపక కృపావరాలు. ఆ కృపావరాలు ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కానుంచి చూస్తే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. బోధకులన్నా ఉపదేశకులన్నా ఒకటే. టీచరు మాస్టర్ అంటారు కదా, లేడీనైతే టీచరు, జెంట్స్నైతే మాస్టర్ అంటారు కదా. అలానే బోధకులు ఉపదేశకులు ఒకే అర్థం వస్తుంది. ఈ 5 రకాల వ్యక్తి రూపక కృపావరాలు. వ్యక్తి రూపక కృపావరాలు. ఈ శ్రేష్టమైన పాత్రలను శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచడం కూడా ఆయన దయా సంకల్పమే. అయితే ఆ దైవజనురాలు అడిగినప్పుడు నేను చెప్పాను, శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచడమే కష్టతరమైన సేవ. ఏం సేవ? కష్టతరమైన సేవ. ఎందుకని ప్రశ్న పుడుతుంది కొంతమందికి. నేనే వేస్తా ప్రశ్న. ఎందుకని అంటే, ఆ వ్యక్తిలో ఓర్పును నేర్పాలనుకుంటే ముందు నా ప్రభు నీకు ఓర్పు నేర్పుతాడు. అసలు ఓర్పు ఎలా వస్తుంది అంటే, నీ పక్కన ఉన్నోళ్ళు రెచ్చగొట్టి నీకు నచ్చని మాటలన్నీ అనిపిస్తూ ఉంటే లాగి పెట్టి 4 భాగాలు అనిపిస్తుంది, కానీ కొట్టలేవు. ఒకవేళ చేయి చేసుకొని మాట అనాలంటే పక్కనోళ్ళు విని ఏసై పిల్లలు అయ్యి ఉండి ఏది ఇట్టని మాట్లాడుతున్నారు,
ఇట్టనుకుంటున్నారు ఏంది అని అంటారేమో అని చెప్పని చేయి చేసుకునే అవకాశం ఉన్నా, తొందరపడి నోరు జారి ఒక మాట మాట్లాడాలని ఆవేశం ఉన్నా అన్నీ కట్టడి చేసుకొని అణుచుకొని ఉంటావు చూడు, దాన్నే ఓర్పు నేర్పడం అంటారు దేవుడి చిత్తంలో. ఆమేన్, హల్లెలూయా. నీ భూమి మీద నుంచి నువ్వు దేవుని సన్నిధికి పిలువబడేంత వరకు ఈ నేర్పు జరుగుతూనే ఉంటుంది. అది నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. దానికి సాక్షార్థంగా మోషే జీవితమే. మోషే ఐగుప్తులో తన వారిని బయటికి తేవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకడు మాట వినకపోతే లాగిపెట్టి ఒక్కటే కూతురు చంపేశాడు. ఇసుకలో పూడ్చిపెట్టి ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే మళ్ళీ మరొక గడి వచ్చింది. తన సహోదరులు అంటే యూదులు కొట్టుకుంటున్నారు. యూదులే కొట్టుకుంటున్నారంటే ఇజ్రాయేలీలు సహోదరులు అన్నమాట. మోషే అంటున్నాడు, అయ్యలారా మీరెందుకు సహోదరులు అయ్యండి కయ్యానికి దిగుతున్నారండి. కయ్యం అంటే యుద్ధం, తగాద, గొడవ అని అర్థం. ఎందుకు ఇలా ఉన్నారంటే, మా మధ్యలో చేరపరగా నిన్ను పెట్టింది దేవుడు. నిన్ను ఐగుప్తుని చంపి పూడ్చిపెట్టావు కదా, నన్ను కూడా చంపుతా అనుకున్నావు అనగానే అమ్మ సంగతి తెలిసిపోయిందని చెప్పని పారిపోయాడు. 40 సంవత్సరాలు పట్టింది ఆయనకు ఓర్పు నేర్పి దేవుడు అనుకున్న కొలతలోకి తెచ్చుకొని ఆ తర్వాత లైన్లో పెట్టి ఇక పద అంటే ఫరో అన్నాడు, ఏ మోషే ఈసారి వస్తే నేను చంపేస్తా. అవునా, సరే అని చెప్పని మళ్ళీ తన ఉండే నివాసానికి వచ్చి ప్రభు ఇట్ట అంటున్నాడు, నువ్వు విన్నావు కదా, మరి నువ్వు చూసుకో. సరే రేపా ఎల్లుండి పో అంటాడు దేవుడు. మళ్ళీ పోతాడు, మళ్ళీ ఏదో కార్యం చేస్తాడు. అయ్యని చూసి ఓమో చచ్చే తట్టును అని చెప్పి అంటారు. మళ్ళీ వచ్చారు వీళ్ళు. మళ్ళీ రేపు వెళ్ళి అంటాడు దేవుడు. ఎలంగానే ఈసారి కనపడ్డాడు, నిన్ను చంపేస్తా అంటాడు ఫరో. అవునా, సరే అని చెప్పని వచ్చేస్తాడు. ఫరో వీక్నెస్ పాయింట్లు తెలియవా మోషేకి? ఫరోని ఎక్కడ కొడిచి సరిగ్గా వస్తాడో తెలియదు అక్కడ పెరిగినోడికి. ఐగుప్తు సకల విద్యములను అభ్యసించిన శ్రేష్టమైన పాత్ర మోషే. దేవుని సంకల్పానికంటే ముందుగా అడుగులేస్తేనే ఒకడు చంపి పారిపోయాడు. దేవుని సంకల్పం అడుగు పెట్టినప్పుడు ఆ ఓర్పు ఏడ నుంచి వచ్చింది, తను అణుచుకొని తగ్గించుకోవడం ఏడ నుంచి వచ్చింది. ఒక పాత్రను చేయాలంటే నీవు ప్రతి విషయంలో నిన్ను ఒక మాదిరిగా చూపించుకోవాలి. ఆ మాదిరిగా చూపించుకునే సమయంలో దేవుడు ఒక పక్కన నిన్ను కొలతలు పెట్టి రెడీ చేస్తూ ఉంటాడు. కొంతమంది నీ ముందుకు తెచ్చి కోప్పడి లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చే మాటలు మాట్లాడతారు. కానీ ఏమి జాతకనట్టు మౌనం ఉండాలి. అదే ఓర్పు నేర్పటం అనేది. నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తానంటూ సమాధానం కనపడదు. కానీ నా దేవుడు ఇస్తాడు నమ్మకంతో ఆయన భాషలో పెనుగులాడటమే నిరీక్షణ. మరి విశ్వాసం ఆడ నుంచి వచ్చుద్ది? నువ్వు ప్రార్థన చేస్తుంటూ ఆశ్చర్యకరంగా నీకు ఇప్పుడు ఈ సహాయం అందితేనే విశ్వాసం నుంచి తొలగిపోవు. ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఇక దేవుడు కూడా ఏమి లేదనుకున్న నిశ్చేత నీలోకి రాబోతుంది అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బాగా అవసరం అనుకున్న దాన్ని ముందు నీకు తీసుకొచ్చి ఇస్తాడు. వెంటనే విశ్వాసంలో వేళ్ళునుకుంటావు. నా దేవుడు ఇది ఇచ్చాడు కాబట్టి మిగతా కూడా ఇస్తాడని చెప్పని విశ్వాసంతో ముందుకు ఇవన్నీ నేర్పటమే. ఒక వ్యక్తిని శిష్యుడైన సేవకుడిగా తయారు చేయడం అంటే, సేవకురాలుగా తయారు చేయడం అంటే అంత వల్లయ్య పని కాదు. నువ్వు అన్ని విషయాల్లో కట్టడి చేసుకోవాలి. నీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే సతీష్ కుమార్ గారు చెప్పాడు. 2014 డిసెంబర్ ఆ సమయంలో, సెప్టెంబర్ ఆ సమయంలో నేను విన్న ఆ సభల్లో ఉన్నా. ఆటో తోలుతా ఆ సభలన్నిటికీ ఉచితంగానే తోలే అందరూ పోయి ఆడ కూర్చొని బైబిల్ ఒకటి కొనుక్కొచ్చుకున్నా.
అప్పుడు ఆయన చెప్పిన మాట ఇప్పుడే గుర్తుంది. పిల్లలు 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 అని పెనుగులాడతారంట. టక వరుస నలుగురినో ఇద్దరిని ఇచ్చి వాళ్ళ నల్లరు లేపుతాడంట దేవుడు. మాటను కూడా తిరిగేలా చేస్తాడంట. వాళ్ళని లాగిపెట్టి కొట్టలేడు, కొడిచేదేమో వాడు బోచడేమో. అక్కడ ఓర్పు నేర్పుతాడు దేవుడు అని దైవజనుడు చెప్పిన సాక్ష్యం. నేను చెప్పా, శిష్యుడైన సేవకుడిని సిద్ధం చేయటం అంత తేలికైన పని కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఏముంది చూడండి, అక్కడ ఒక మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుము. వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. జ్ఞాపకం చేసుకోవటం ఏంది? ప్రవర్తన ఫలం ఏంటి? తలంచుకోవటం ఏంది? విశ్వాసాన్ని అనుసరించడం ఏంది? అన్ని అర్థాలు వేరు. సింపుల్గా కట్టె కొట్టె తెచ్చా పెట్టాడు. జ్ఞాపకం చేసుకోవటం అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వస్త్రధారణ, తిండి కానీ, కుటుంబ వ్యవస్థ కానీ అన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రేపటి దినాన నీకు దేవుడు అనుమతించినటువంటి పరిస్థితుల్లో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అనుమతించినప్పుడు, దేవుడు నడిపించే సేవ పరిస్థితుల్లో నీ ఎదుట దైవజనుడు కాపురం విషయంలో, భార్య భర్తలు ఉంటున్న విధానమైన, పిల్లలను పెంచే విషయమైన, భక్తి చేస్తున్న విధానమైన, మోకాళ్ళ మీద ఉంటున్న విధమైన, ఎదురు వ్యక్తులతో సదరు సంఘంలో వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తున్నాడు, సమస్యలు వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, బాధల్లో వచ్చిన వాళ్ళతో ఎలా ఓదారుస్తున్నాడు, సమస్య అంటే ఇది అని సలహా ఎలా ఇస్తున్నాడు, అన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఆయన చూస్తా. ఎదురు కొన్ని సందర్భాలు సేవలోకి వచ్చినప్పుడు వస్తాయి. అప్పుడు ఆనాడు నా దైవజనుడు ఇలా నడుచుకున్నాడు, ఈ సమస్యకి ఇలా పరిష్కారం చూపాలేమో అని చెప్పని కొంత గుర్తు చేసుకొని, దేవా నాకు సహాయం చేయంటూ ఆయన సహాయాన్ని అర్థిస్తాం. ఇది జ్ఞాపకం చేసుకోవటం అంటే. రెండవది, వారి ప్రవర్తన ఫలం. వారు ఆ వ్యక్తులతో నడుచుకుంటున్నప్పుడు వారిని సంపాదిస్తున్నాడా, పోగొట్టుకుంటున్నాడా? లేదు, ఆకలితో అక్కడితో ఉన్న వారికి కొంతలో కొంత ధనము చేతిలో పెట్టి కొంత ధాన్యం అంటే తినడానికి గింజలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడా? లేకపోతే ఉన్నాయన్నీ జేబులో పెట్టుకొని పోవచ్చంట. ఇది ప్రవర్తన ఫలం అంటారు. నా కాడ లేకపోయినా పర్లేదు, పలానోడు తినాలనుకుంటున్నాడా, అయితే నేను కూడా ఇలానే ఉండాలేమో. దానివల్ల పరలోకం నుంచి ఫలము, ప్రతి ఫలం వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోలేడు. పుట్టినోట్లు ఇంకో మాట ఉన్నట్టు చూడు. రెండవ మాట, వారు అంతం వరకు నడుచుకొనిన రీతిని. అంటే ఈ భూమి మీద రక్షణలోకి వచ్చి సేవకులై ప్రభు చిత్తంలో పిలువబడే ఆ సమయం వరకు వారు ఎలా నడుచుకుంటున్నారు. ఫలము అంటే వారు నడుచుకొను వారి ప్రవర్తన ఫలము. ఎవరెవరితో ఎలా. ఇప్పుడు నన్ను గమనిస్తే నేను చెప్తా, నాకు లేకపోయినా కొంతమందికి ప్రభు కృపలో ఆయన ఇచ్చిన కానుకల్లో నుంచే వారికి ఇచ్చాను. నేనే ఇంట్లో లేకుండా చేయాల. వాళ్ళని అడిగితే వాళ్ళే చెబుతారు సాక్ష్యం. ఓ సహోదరు అయితే చెప్పాడు, అందరు సేవకులు వేరు, నువ్వు వేరయ్యా, నువ్వు డిఫరెంట్, దాని గురించి నేను వర్ణించలేను, చెప్పలేను, నా వల్ల కాదన్న. యాడ్ నుంచి వచ్చిందంటే నా పైన ఉన్న నాయకుల దగ్గర నేను చూశాను. నన్ను అభిషేకించిన దైవజనుడు 3 కోట్లు అప్పయింది. ఎందుకైనా నన్ను అడిగితే నమ్మ బలికి లచ్చల చేబుదులు తీసుకొని పోయి ఎగ్గొట్టి ఆయన మీద బురద చల్లి చివరికి కట్టకుండా ఎగ్గొడిచి ఈయన అప్పులు కట్టుకుంటా ఇప్పటికీ అరాకొరగా జీవనం కొనసాగిన దైవజనులు ప్రతి నెల బత్యం పంపిస్తూ బియ్యం, సరుకులు, కొంత డబ్బు ఇచ్చి సేవ చేయడానికి ప్రోత్సహిస్తా. అనాథలు ఆశ్రయాలని, ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ అని ఉన్నాయి. ఆయన ట్రస్ట్ కింద తన భార్య, తన పిల్లల పేరును బట్టి
కొన్ని ట్రస్టులు నడిపిస్తూ ఉన్నాడు. కానుకలు వచ్చిన రూపాయి మేము కళ్ళారు చూసాం కాబట్టి, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం కాబట్టి చేయగలుగుతున్నాం. చేయకపోతే మేము వాళ్ళ ఫలాన్ని గమనించకపోతే పోయాను. వాళ్ళకి ఎంతమంది లేరు బంధువులు, నేను ఇచ్చేదైనా అయింది అనుకోవద్దు. నేను అట్టేం అనుకోకుండా ఏమన్నా కానీ నా దగ్గరకు వచ్చినా రాకపోయినా హ్యాండ్ ఇచ్చినా 4 రాళ్ళు మీదేసిన దేవునికి స్తోత్రం అని చెప్పని సహాయపడుతూ ఉంటా. ఇంకోటి ఏంది, తలంచుకొనొచ్చు అంటే ప్రతిసారి వాటిని గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవటం వల్ల కూడా నీకు ఆశీర్వాదమే. వాళ్ళు ఎలా నడుచుకున్నారు గుర్తు చేసుకుంటే నీకు ఆశీర్వాదమే. అది గుర్తు చేసుకుంటా ఉంటే పక్కనోడు విని సంఘంలో చేర్చబడతాడు. ఏమో వాళ్ళ దైవజనుడు ఇంత గొప్పవాడు అని చెప్పని అది ఆ ప్రేమను క్రియలలో ప్రత్యక్షంగా నేను కూడా చూడాలని కొంతమంది వస్తారు. శాలేం రాజు గారి దగ్గరకు ఒక అతను అలానే వచ్చాడు. నాకు ఈరోజు లేదు, గడవ లేదు, చాలా కఠినంగా ఉంది పరిస్థితి అంటే, అప్పుడు ఆయన కటకటలాడుతూ ఉన్నాడు. వచ్చి పరీక్షించాడట అతను. రాగానే కూర్చోబెట్టి భోజనం పెట్టి, ఏం తమ్ముడు ఏంటి సమస్య ఏంటి కనుక్కొని ప్రార్థన చేసి ఇంట్లో వాళ్ళు చెప్పి 25 కిలోలు బియ్యం టికెట్ తీసుకురండి అని చెప్పాను. కొంచెం కానుక తెచ్చి చేతిలో పెట్టి బియ్యం తీసుకుపోతే తమ్ముడు అంటే, వెంటనే ఆ తమ్ముడు మోకాళ్ళ మీదకి వచ్చి నన్ను క్షమించన్నా అన్నాడు. ఎందుకయ్యా అంటే, అందరూ చెప్పుకున్నారు కానీ అది వాస్తవం కాదని నేను క్రియల్లో రియల్గా నేను చూడాలని ఆశపడ్డాను. అయితే అది నేను క్రియలో చూశాను దేవుని ప్రేమను. ఏంది దైవజనుడు అంటే ఇలా ఉండాలా అని నేను నా మనసులో ఒక ఆలోచన ఉంది. అది అక్షరాల నీలో చూశాను, కళ్ళారా చూశాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పని. నాకు ఏ కొరత లేదయ్యా, నేను బాగానే ఉన్నాను, నాకు నేనుగా నిన్ను పరీక్షించాలనే వచ్చాను, పరీక్షించాను, నేను అనుకున్న కొలతలు నువ్వు ఉన్నావు, దయతో అన్యదా భావించకుండా అంటే వేరుగా భావించకుండా, అన్యదా అంటే వేరుగా అని అర్థం, భావించకుండా నన్ను క్షమించండి అని చెప్పని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడంట. మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే, తలంచుట అంటే మాట్లాడుకోవటం, పక్క వాళ్ళకి అర్థమైతే ఆ ప్రేమను బట్టి సంఘంలో చేర్చబడుతుంది. నేను నడిపిస్తున్న నాయకుడు దుర్మార్గంగా ఉన్నందుకు ఆ ఏ మాటలు కూర్చొని మాట్లాడుతుంటే సంఘంలోకి రారు, ఉన్నవాడు పోతూ ఉంటారు. చూడండి ఇంకొక మాట ఏముంది, వారి విశ్వాసమును అనుసరించండి. నా ఆత్మీయ చంటి దగ్గర నేను బాగా గమనించగలిగాను. నన్ను అభిషేకించిన దైవజనులైన, బాప్తిస్మం ఇచ్చిన దైవజనులైన విశ్వాసం వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది కావాలి అని చూసుకుని ప్రార్థన చేస్తే ఇక అది వస్తుంది. అంతే, ఆ చీలు నీలోకి రావాలా. ఎందుకు వచ్చాడు? దేవుని సంకల్పంలో ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా చేయటం కూడా, శిష్యులైన సేవక గణంగా ఒక వ్యక్తిని చేయటం కూడా దేవుని సంకల్పమే. అవును, బాగానే ఉంది, కానీ ఇంత చరిత్ర దావీదు విషయంలో చెప్పుకుంటూ దావీదు దేవుని సంకల్పం అనుకుంటూ వచ్చాము. దావీదు ఎవరైనా తయారు చేశాడా? మీకు తెలుసా? దావీదు దగ్గర 3 యోధులు ఉన్నారు. దావీదు దగ్గర 3 యోధులు ఉన్నారు. తెలుసా వాళ్ళు ఎవరు? దావీదు కట ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మంచినీళ్ళు తాగాలని ఆశ పుట్టింది. దావీదుకి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మంచినీళ్ళు తాగాలని ఆశ పుట్టింది. ఆశ పుట్టంగానే దావీదు అన్నాడు ఆ పక్కనున్న యోధులతో, ఫలానా ప్రాంతంలో బావి ఉంది, యుద్ధమేమో ముమ్మరంగా జరుగుతుంది, నేనైతే దప్పికొని ఉన్నా, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు ఎవరు అన్న మాట వినపడదు.
ఏమన్నాడు దావీదు? అక్కడికి వెళ్ళి నాకు మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాడు ఎవరు అన్నాడు దావీదు. ఆ మాట వినంగానే ముగ్గురు లేచారు, ముగ్గురు బయలుదేరారు. వారిలో ఒక ఆయన పేరు మా నాన్న పెట్టారు, ఎలీఫజ్. మా నాన్న పేరు ప్రభాకర్ అయితే ఆ బైబిల్లో ఉన్న పేరు అంత బలంగా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పని ఎలీఫజ్ అనే పేరు పెట్టారు మా నాన్నకి, ప్రభాకర్ ఎలీఫజ్ అని. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, దావీదు దగ్గర కూడా ముగ్గురు యోధులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దినవృత్తాంతాల గ్రంథం పట్టుకుంటారు. ప్రభు చిత్తం అయితే నేను తర్వాత చూపిస్తాను. దావీదు దగ్గర ముగ్గురు యోధులు, వారి పరాక్రమం గురించి రాయబడింది. వారి పరాక్రమం గురించి దావీదు దగ్గర ముగ్గురు యోధులు ఉన్నారని, ఆ ముగ్గురు యోధులు పేరుగాంచిన వాళ్ళు అంట. ఒకళ్ళని మించిన ఒకళ్ళు అంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అలాంటి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడిని ఆ ముగ్గురిని ఉంచుకున్నాడు, అతని పక్కన ఉంచాడు. కాబట్టి యుద్ధం అయితే ముమ్మరంగా జరుగుతూ ఉంది. దావీదుకు ఒక కోరిక పుట్టింది, అయ్యా నేను మంచినీళ్ళు దప్పికోవచ్చున్నాయి, ఆ మంచినీళ్ళు తాగాలనుకుంటున్నాను, ఫలానా బావి దగ్గర అనగానే వెంటనే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ముగ్గురు యుద్ధం చేసుకుంటూ ఈ దరి నుంచి ఆ దరికి దారి చేసుకొని వెళ్ళారట. యుద్ధం చేస్తూ ఈ దరి నుంచి ఆ దరికి దారి చేసుకుంటూ వెళ్ళి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమందలి ఊరి గవని యొద్ద బావినీళ్ళు కొంచెం నాకు దాహమునకు తెండు ఎవడు తెచ్చునని అనగా ఆ ముగ్గురు ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేం ఊరి గవని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదునకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి. ఇదే మాట 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా అంటూ క్షమించండి. ఇరవై వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఈ ముగ్గురు పరాక్రమశాలు ఇట్టి పనులు చేసిరి.
యోవాబు సహోదరుడైన అభిషై ముగ్గురులో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధం ముందు 300 మందిని హతము చేసి తన ఈట వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలో పేరు పొందిన వాడాయన. ఈ ముగ్గురిలో కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయన. కానీ ఆ మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు. అంటే ఇక్కడ రాయబడిన మాటలు అన్నమాట. ప్రభు చిత్తంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఎలియాజరు 12వ వచనంలో చూడండి. ఇక్కడ 10వ వచనం నుంచి చూస్తే, మొదటి దినవృత్తాంతాలు 11:10 నుంచి చూస్తే ఆ పరాక్రమశాలు వారిలో ప్రధానులు వీరు అన్నాడు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ప్రధానులు అంటే వరుసగా వాళ్ళ చరిత్ర, వాళ్ళ పరిస్థితులన్నీ అక్కడ చెప్పబడుతున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు పక్కన ముగ్గురు శూరులు ఉన్నారు. ముగ్గురు పరాక్రమశాలులు అయిన వాళ్ళు ఉన్నారు, పేరుగాంచిన వాళ్ళు. ఈరోజు దేవుని దయా సంకల్పం చొప్పున సంఘంలో శిష్యులైన సేవక గణముగా, ఒక దైవజనుడుగా మనలో మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరున్నారు నీ పక్కన? కొంతమంది దైవజనులు నేను చూశాను, ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడైతే ఇక వాళ్ళ మీద వదిలిపెడితే ఏదో కామెంట్ చేసి వాళ్ళు మానసికంగా గాయపరచడం నేను చూస్తూ ఉన్నా. నీ వల్ల కాలేదు, నీకు ఆ కృప లేదేమో, దేవుడు ఇచ్చిన వాని దగ్గర పెరుగుతున్నారు, నీకెందుకు బాధ? దేవుని పని జరుగుతుందని సంతోషించరాదా? పౌలు అన్నట్టు మిష చేతనైనను, కక్ష చేతనైనను, పగ చేత, ప్రతీకారం చేతనైనను. మిష అంటే ప్రతీకారం, కక్ష అంటే పగ, తెలిసింది. మిష చేతనైనను, కక్ష చేతనైనను దేవుని పని జరుగుతుందిగా, దేవునికి స్తోత్రం అన్నాడు పౌలు. ఇక్కడ పగతో, కక్షతో జరగట్లేదు కదా. దేవుని పని జరగాలి, దేవుడు అనుకున్న సేవ జరగాలి. అందుకు నీ వంచుగా నీవు చేయాల్సింది నువ్వు చేయాలి. లేఖనం అంటుంది, విచ్చింది ఒకళ్ళు, నీరు పోసింది ఒకళ్ళు, ఎరువేసింది ఒకళ్ళు, వృద్ధి చేసే దేవుడు. అట్లానే 3 రకాల పరిచర్యలు ఉన్నాయి. మేపటం ఉంది, కాపాడటం ఉంది, ప్రయోజకరమైన పాత్రలు చేయటం కూడా ఉంది. వీటి యొక్క మూలాలు పూర్తి గ్రహింపు నీకు అర్థమైతే తొందరపడి ఎవరి మీద తప్పుడు అభిప్రాయం పెట్టుకోం. నేనైతే పొరపాటును కూడా పెట్టుకోను. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర శ్రేష్టమైన ఇంకేయనో దొరుకుతాయని ప్రభువాడు నడిపించాడేమో, దేవుని స్తోత్రం అనుకుంటా. నేను బాధపడను. ఎందుకు బాధపడాలి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని సంకల్పం శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచడం. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. దేవుని సంకల్పం నెరవేర్చబడాలని ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు కూడా ఆశపడాలి. ఒకవేళ ప్రభు ఆశించినట్లయితే ఆశకు తగ్గట్టుగా నీ పిల్లలను ప్రభు యొక్క పనికి ప్రోత్సహించాలి, సిద్ధపరచాలి. ఆ పనికి నీ వంచుగా నీవు వారిని ముందుకు నడిపిస్తూ సహకరించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాను? ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుని సంకల్పానికి నువ్వు సహకరించాలి. నీ పిల్లలను కోరుకున్నట్లయితే వారిని సిద్ధపరచాలి. నీ వంతుగా వారిని ముందుకు నడిపించాలి, ప్రోత్సహించాలి. దేవుని యొక్క దయా సంకల్పం అబ్రహాముకు అర్థమైంది కాబట్టి తన వారి ఇంటికి, అంటే తన బంధువుల ఇంటికి పంపించి రెబ్కమ్మను తన కొడుకు ఇస్సాకుకు భారీగా పట్టుకురావడానికి ఎలియాజర్ను పంపించారు. ఎలియాజర్ను పంపిస్తే ఎలియాజర్ కూడా ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నీ చిత్తం అయితే ఇదిగో ఈ సూచన చూపించు అంటే
వచ్చిన ఆమె ఏం చేసింది? ఎలియాజరు అడిగినట్లుగానే చేసింది ఆ అమ్మాయి. ఆ చిన్నది అని రాసి ఉంది అక్కడ. రిబ్కా అట చిన్నది. రాగానే అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు ఏందని అడిగింది. కొంచెం దాహంకు మంచినీళ్ళు ఏమంటే నాకే కాదు ఒంటెలకు కూడా తోడిపోయాలి. ఒంటెల గురించి చరిత్ర చెప్తున్నమాట. ఇంచుమించు 200 లీటర్లు, ఇంకా పైచిలిగా 400 లీటర్ల దాకా అది తాగే అవకాశం ఉందని ఒక్కసారి తాగటం మొదలు పెడితే, అందుకే అది ఎడారిలో అంత దూరం సుదూరంగా ప్రయాణం చేయగలుగుతుంది. మనకేం గొంతెండుతుంది. అన్ని 100 లీటర్లు తాగుతుంది కాబట్టి చక్కగా ముందుకు పోతుంది. మరి ఆ బాయికి దిగటం, ఎక్కటం, బిందెతో తోడిపోయటం, వచ్చిన వంటలకు 3 పోయారు. 3 వంటలు ఆడ వాటి పనివారు కూడా పోయారు. మరి అన్ని 3 అనుకుంటున్నా, మరి ఇంకెన్నో. ఆ వంటలకు నీళ్లు పోయటం, వీళ్ళ దాహం తీర్చడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి పోయి కబురు పెట్టడం, పలానా ప్రాంతం నుంచి వచ్చారనగానే మనోళ్ళేమో రమ్మని చెప్పని ఆయన పిలవటం, ఆడకపోయి సంగతి చెప్పటం. ఏందమ్మా నీకు ఇష్టమేనని ఆయమ్మని అడిగితే నాకు ఇష్టమే నేను వెళ్తాను అంటాం. కట్ చేస్తే దేవుని సంకల్పం అబ్రహాంకి అర్థమైంది, ఎలియాజరుకి అర్థమైంది, రిబ్కా వాళ్ళ తల్లికి తండ్రికి అర్థమైంది, రిబ్కా కూడా అర్థమైంది. కాబట్టి ఇస్సాకుతో మనో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన పుత్రులు 12 గోత్రకర్తలు బయటికి రావడానికి మొట్టమొదటిగా అబ్రహామును శారమును దేవుడు ఉపయోగపెట్టుకున్నాడు. అబ్రహాం బయలుదేరేటప్పుడు శారా వస్తావని చెప్పినప్పుడు నేను కూడా వచ్చానయ్యా అన్నాం. ఆమెకు అర్థమైంది దేవుని సంకల్పం. నిరీక్షించారు 25 సంవత్సరాలు, గర్భఫలం పొందారు. ఈయన 40 ఏళ్ళు పెంచారు. ఇస్సాకుకు పెళ్లి అయ్యే సమయం 40 సంవత్సరాలు. మరి రిబ్కాముకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మరి ఆ రోజుల్లో వయసు తారతమ్యాలు లేకుండానే పెళ్లిళ్ళు జరిగిపోతా ఉన్నాయి. రిబ్కాము కూడా అర్థమైపోయింది. వాళ్ళిద్దరు కలయిక వల్ల యాకోబు వచ్చాడు. యాకోబు పట్ల దేవుని సంకల్పం రిబ్కాముకు చెప్పబడింది. యాకోబు మర్చిపోతాడు, ఇస్సాకు మర్చిపోతాడేమో అని చెప్పని యాకోబు ముందుకు తెచ్చి ఆశీర్వాదం పంచేలా చేసింది. ప్రాణభీతి కలిగి పారిపోయాడు. తిరిగి మళ్ళీ రాహేలు, లేయా వాళ్ళిద్దరు వివాహం విషయంలో దేవుని సంకల్పం. 12 గోత్రకర్తలు బయటకు వచ్చారు. ఈరోజు యూదులుగా పిలువబడుతున్నారు. ఇది దేవుని సంకల్పం. ఫిలిష్తీయుల బారి నుంచి బయటపడేయడానికి ఒక రక్షకుడు కావాలని మొరపెడుతున్నారు. ఆ రక్షకుడే మానోహ దంపతుల కడుపును కొడతాడని వారు ఊహించలేదు. దేవదూత వచ్చి ఒక మాట చెప్పగల, దేవుడు కోరుకున్న సంకల్పానికి అనుగుణంగా ఆ బిడ్డను పెంచారు. వీళ్ళు కూడా మొదటిగా కొలతలు కలిగి బ్రతికారు. దానికి తగ్గట్లనే ఆ బిడ్డ జన్మించబడ్డాడు. కాలక్రమంలో సహవాస దోషం కావచ్చేమో గాని అతను మాత్రం దేవుని దయా సంకల్పం చొప్పున పుట్టినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వృద్ధులైన జకరియా, ఎలిజబెత్లు పండు వృద్ధాప్యం వరకు ఎదురు చూశారు. ఏకంగా లోక రక్షకుడికి బాప్తిస్మం ఇచ్చేటువంటి శ్రేష్టమైన పాత్రను గర్భవాసన పొందుకున్నారు. దేవుని సంకల్పం. బాప్తిస్మం ఇచ్చే యోహాను 6 నెలలే బ్రతికింది. అదెట్ట భాష గారు అంటారు కొంతమంది. 30 సంవత్సరాల 6 నెలలు బ్రతికాడు ఆయన. 6 నెలలు మాత్రమే సేవ చేశాడు. నిండుగా 30 సంవత్సరాలు లేదా 31 సంవత్సరం రాగానే యాజక ధర్మంలోకి మొట్టమొదటిగా పుట్టిన బిడ్డ ప్రతిష్ఠిత కలిగి ముందుకు రావాలి. ఆ క్రమంలోనే యేసుప్రభు బాప్తిస్మం పొందాడు. ఆ క్రమంలోనే పసితనంలోనే సున్నత పొందాడు. ఈ 2 రకాల సాదృశ్యాల రక్షణకు మార్గంగా ఉంది. సున్నత పొందిన వాళ్ళకి రక్షకుడు ఆయనే, బాప్తిస్మం పొందే వాళ్ళకు కూడా రక్షకుడు ఆయనే. యూదుల్లో మొండి ఒకటి ఉంది.
సున్నతి పొందినోడే బాప్తీసం రక్షణ పొందినట్టు నీట ముంచు బాప్తీసం అంటే ద్రోహులుగా ఎంచుతారు, పగబట్టినగా చూస్తూ ఉంటారు. అయినా ప్రభు అందరి రక్షణ కోసం 2 సాదృశ్యాలు అక్కడ చూపించాడు. మరి యేసు ప్రభు వారు జన్మించడానికి మూలం చాలామంది నేను గమనించాను. అమ్మా, నీ బిడ్డను దేవుడు కోరుకున్నాడు, నీ కుమార్తెను, నీ కొడుకుని దేవుడు కోరుకున్నాడంటే అస్సలు ఒప్పుకొని మనస్సులు నేను చూశాను, మనుషులను చూశాను, మనస్సులను చూశాను. పలానా వ్యక్తికి నీ కుమార్తె భర్తగా, ఫలానా వ్యక్తికే నీ కుమార్తె భార్యగాను భర్తగాను ఇలా దేవుడు ఎంచాడంటే కులము, కుటుంబము, వయస్సు ఇవన్నీ కొలతలు వేసుకొని కూర్చొని కుప్పగా ఆడపడి ఉంటున్నారు. కన్యకైన మరియ గర్భం దాల్చిందంటే నీతిమంతుడని యోసేపు రహస్యమందు విడనాడ చూస్తే దేవుడు వచ్చి మాట్లాడితే వెంటనే ఆమెను దగ్గర చేర్చుకొని యేసు ప్రభు వారికి జన్మించేంత వరకు ఆమెను ఎరుగక, అంటే శారీరకంగా కలవకుండా ఎడంగా ఉండి దేవుని చిత్తము సంకల్పం నెరవేర్చి చరిత్ర పుటంలో ధన్యజీవులుగా మిగిలిపోయారు. నా ప్రభు అంటున్నాడు, ఈ మాటలు వింటున్న నీవు నీ బిడ్డల విషయంలో దేవుడు తన దయా సంకల్పం ఏంటో చెప్పినట్లయితే తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను ఆయన సంకల్పంలో వాడబడటానికి సహకరిస్తావా? సిద్ధంగా ఉంటావా? ప్రోత్సహిస్తావా? బలపరుస్తావా? మీరు వెళ్ళండి, దేవుని పని చేయండి, మా వంచుగా మీ వెనకాల నుండి ప్రార్థన చేస్తాం, మాకు చేతనంత వరకు సేవ చేస్తామంటావా? లేకపోతే సేవ లేదు, ఏం లేదు, కావాలని కన్నేసి ఇలా చేస్తున్నారని దేవుని సంకల్పం నుంచి బయటకు పోయి దౌర్భాగ్యమైన పరిస్థితిలో బ్రతుకుతావా? నీ ఇష్టమే కాదు. దావీదైతే దేవుని సంకల్పం ఎరిగిన వాడే తన తరం వారికి సేవ చేశాడు. నా ప్రభు అన్నాడు, దేవుని సంకల్పం ఏంటో మొదటిగా నీకు చెప్పబడింది. మరి ఆ సంకల్పం ఈ తరం ముందున్న తరం వారికి ఆ సంకల్పానికి అనుగుణంగా సేవ చేయడానికి ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ముందుకు అడిగేస్తావా? నీ కడుపును పుట్టిన బిడ్డల విషయంలో కొడుకులు ఉండొచ్చు, కూతుళ్ళు ఉండొచ్చు, దేవుని పనికి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళాలి అని చెప్పని వారిని ప్రోత్సహిస్తావా? బలపరుస్తావా? ప్రభు సంకల్పంలో నిర్ణయింపబడిన ఆ వివాహాలకు బిడ్డలను జతపరిచి వివాహం జరిగించి ముందుకు నడిపిస్తావా? లేదంటే మాకేమొచ్చు, మా దారిని మేము పోతా ఉంటావా? ఆయనేం బాధపడ్డావు? ఇంతకాలం నీ మీద మనసు పెట్టుకొని నీ వెనకాల తిరిగిన ఆయన బాధపడి ఇంకొక వ్యక్తికి అప్పచెబుతాడు ఆ సంకల్పం. సౌలు విషయంలో దేవుడు అదే చెప్పాడు సమూయేలు ద్వారా. మరో సమూయేలు 13:14 వచనాలు చూస్తే ఇంత వివేక పని చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు. అయితే దేవుడు నీ సింహాసనాన్ని ప్రతి తరంలో ఉంచాలని ఆశపడితే అవివేక పని చేసిన దాన్ని బట్టి దాన్ని తీసేసి ఆయన చిత్తానుసారమైన మనసు గల వ్యక్తిని దాన్ని ఇచ్చేసాడు. ఇంక లేదు నీ దగ్గర రాజ్యం ఉన్నాడు. అలాగా తీసేసుకొని ఆయన బాధపడేలా చేస్తావో? లేదు ప్రభా, కులం కానీ చుట్టూ ఎవరైనా ఏమన్నా అనుకొని నా ప్రభు సంకల్పం నెరవేర్చబడాలి కాబట్టి ఇదిగో నా బిడ్డలను ప్రోత్సహిస్తాను, సిద్ధపరుస్తాను, బలపరుస్తాను. ప్రభు చిత్తంలో ఒకవేళ మనవులు వివాహాలు ఇలా జరగాలని ప్రభు నిశ్చయించినట్లయితే ఆ వివాహాలకు నా వంతుకు నేను సహకరిస్తాను, ఆ వివాహాలు జరగటానికి నేను నిలబడుతాను, వివాహాలు జరిగిస్తాను. ప్రభు సేవలు వారిని ముందుకు నడిపిస్తానయ్యా. నా వంతుగా నేను చేతనంత వరకు సేవ చేస్తాను, లేదా వారిని ప్రోత్సాహంగా ఉండి వెనకాలని ప్రార్థన చేస్తాను. నేను నిలబడుతానంటే రామ్ దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని ప్రార్థన చేద్దాం. ఆయన దయా సంకల్పం ఏంటో తెలిసింది నీకు. ఆ దయా సంకల్పానికి అనుగుణంగా నీ పిల్లలను సిద్ధపరచాలా లేదన్నది ఒక తల్లిగా ఒక తండ్రిగా వివాహాల విషయంలో నువ్వు స్థిర నిశ్చయత కలిగి ముందుకు రావటం నీ చిత్తం. నీకు నీ నిర్ణయాన్ని బట్టి ఉంది. లేదు ఒక ఆడపిల్లగా ఒక మగపిల్లగా దేవుడు ఒకవేళ
ఆయన సంకల్పం నీకు తెలియపరిస్తే ఆ వివాహానికైనా ఆ దేవుని పనికైనా సిద్ధపడటానికి మనసుంటే మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు తన కృప చేత ఆయన సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయన పని జరిగించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. అనేక పర్యాలు నెమరవేయడానికి కూడా కృపనివ్వండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. ఈ వాక్యం విని ఒక తీర్మానానికి వస్తున్న ప్రతి బిడ్డ నిర్ణయాన్ని నువ్వు అంగీకరించమని, ఆమోదించమని బతిమలాడుతున్నావు. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకి 2 తిమోతి 1:12 ప్రకారం నీకు అప్పచెప్పుకుంటున్నాను. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శన, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు ప్రభావం యేసు నామములో బంధిస్తున్నా, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులే. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనాలు యేసు నామములో త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేది నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులే. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించు. సంఘ బిడ్డలు, ఈ ప్రాంత బిడ్డల యొక్క పనులు, ప్రయత్నాలు అన్నింటిలో తోడైన క్షేమాన్ని, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగుచు, కృపలు వర్ధిల్లొచ్చు. కృప పొందుతూ ప్రతి అవసరతలు తీర్చబడుతూ నీలో బలవంతులై నీ సంకల్పం నెరవేర్చువారై ఉండటకు సహాయించు దేవా. 2వ ఆరాధనలో కూడా మీరు చూడండి, నీ చిత్త ప్రకారం జరిగించున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీర్మానంలోకి వచ్చి స్థిర నిశ్చయతతో ఉన్న బిడ్డలను ఆశీర్వదించి దావీదుతో దేవుని సంకల్పం చొప్పున తన వారికి సేవ చేసినట్లుగా ఈ తీర్మానానికి వచ్చిన ప్రతి ఒక్కరి చేయబట్టుకొని ప్రస్తుతము నీ తరానికి ఇది నీ సంకల్పాన్ని కూడా సేవ చేసి నిన్ను మహింపరచినట్లుగా కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని నిన్ను హెచ్చించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమకూడిని ప్రాంతంలో ఏకీపిస్తున్న ముందు ఏకీపించబోతున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు రక్షణార్థమై తోడై రక్షించి ఆయన చిత్తంలో ఉన్న సంఘంలో చేర్చు నిమిత్తమై ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, దైవజనుల కుటుంబాలకు, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు ప్రార్థిస్తున్న, ఆర్థికంగా అన్ని విధాలు సహకరిస్తున్న ప్రతి బిడ్డకు, కుటుంబ సభ్యులకు నిత్యత్వము చేరు పర్యాంతం ఆకాలం చూడండి. దేవుని సంకల్పానికి అనుగుణమైన సేవ ఈ తరం వారికి జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. అలాగ మహిమ పొందేలాగా ప్రభు కార్యం చేయునుగాక. కార్యము చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు రక్తమునకేచి, ప్రవేశ రక్తమునకేచి, ప్రవేశనాము సంపూర్ణమైన విజయం కలుగును గాక. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు క్రియ ఎంత ప్రమాదకరమే వాటి అన్నిటికీ అనంతరం సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక. ఆమేన్.